ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ ఫండ్ ఒక లాస్ట్ 3 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ చూడాలి. ఆల్ఫా చూడాలి, స్టాండర్డ్ డీవియేషన్ చూడాలి, ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్ చూడాలి. అండ్ ఆ ఫండ్ ఒక ఎక్స్‌పెన్స్ రేషియో చూసి ఫండ్ సెలెక్ట్ చేయాలని చాలామంది చెప్తారు. 80% కేసెస్‌లో ఒక మ్యూచువల్ ఫండ్ సెలక్షన్‌లో యూజ్ చేసే పారామీటర్స్ ఇవే ఉంటాయి. అండ్ ఈ పారామీటర్స్ అన్నీ మీరు యూజ్ చేస్తే క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ వస్తుంది. అండ్ ఈ ఫండ్ లాస్ట్ 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే 10% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మేము మోర్ దెన్ 300 పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేసాం. రెగ్యులర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ది పోర్ట్‌ఫోలియోస్‌లో 4 మిడ్ క్యాప్స్, 4 స్మాల్ క్యాప్స్ ఇలా ఒకే కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీలాగే అడ్వైజర్స్ కూడా ట్రెడిషనల్‌గా ఇదే సెలక్షన్‌ని యూజ్ చేస్తారు. దీంతో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక సింగిల్ ఫండ్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక ఫండ్ పాస్ట్‌లో అసల అంత రిటర్న్స్ ఎలా ఇచ్చింది? దాని రీజన్ ఏంటి? ఇవన్నీ ఈ పారామీటర్స్ వల్ల తెలీదు. సో, ఈ ఫండ్ కాకపోతే వేరే ఫండ్ అయినా సరే మంచి రిటర్న్స్ ఇస్తుందేమో అని ఒకే కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్‌ని రికమెండ్ చేస్తారు. సో, మీరు కూడా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి ఈ పారామీటర్స్‌ని యూజ్ చేస్తున్నట్టయితే మీరు పెద్దగా టైం వేస్ట్ చేయక్కర్లేదు. సింపుల్‌గా 4 స్టార్ రేటెడ్ అండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్స్‌ని ఫిల్టర్ చేయండి. ఆ ఫండ్స్ అన్నీ ఈ పారామీటర్స్‌ని సాటిస్ఫై చేస్తాయి. కానీ యాస్ పర్ డేటా ఏంటి అంటే ఓన్లీ 14% 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ మాత్రమే నెక్స్ట్ 10 ఇయర్స్‌కి 5 స్టార్ రేటెడ్‌గా ఉంటున్నాయి. అంటే రిమైనింగ్ 86% ఫండ్స్ ఆ కేటగిరీలో రెస్పెక్టివ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో, సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఈ పారామీటర్స్ యూజ్ చేసి మీరు గాని మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసినట్టయితే ఆ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ఓన్లీ 14% ఛాన్స్ ఉంది అని. లాస్ట్ 5 ఇయర్స్‌లో డిఫరెంట్ కేటగిరీస్‌లో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయని మనం చూసినట్టయితే ఔట్ ఆఫ్ 26 లార్జ్ క్యాప్ ఫండ్స్ 9 ఫండ్స్ మాత్రమే నిఫ్టీ 100 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే 34% ఫండ్స్ మాత్రమే నిఫ్టీ 100 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఔట్ ఆఫ్ 23 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 7 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మాత్రమే నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఔట్ ఆఫ్ 23 మిడ్ క్యాప్ ఫండ్స్ 11 మిడ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఔట్ ఆఫ్ 20 స్మాల్ క్యాప్ ఫండ్స్ 8 స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రమే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఔట్ ఆఫ్ 27 లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్ 7 ఫండ్స్ మాత్రమే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఈ మ్యూచువల్ ఫండ్ పారామీటర్స్ యూజ్ చేసి మీరు గాని ఫండ్ సెలెక్ట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ 65% కేసెస్‌లో మీ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్సే ఇచ్చేది. ఇది యావరేజ్ రిటర్న్స్ డేటా. రోలింగ్ రిటర్న్స్ డేటా గాని చూసినట్టయితే ఈ రిటర్న్స్ ఇంకా తక్కువ ఉంటాయి. సో, ఈ పారామీటర్స్ యూజ్ చేస్తే మంచి ఫండ్స్ ఫిల్టర్ అవ్వట్లేదని 2021లో నేను పైథాన్ డెవలపర్‌ని హైర్ చేసి ఒక అనాలిసిస్ చేశాను. హిస్టారికల్లీ ఎందుకు కొన్ని 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ మాత్రమే ఫ్యూచర్‌లో కూడా మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాయి. అండ్ మిగతా 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ ఎందుకు రిటర్న్స్ ఇవ్వలేకపోతున్నాయని ఒక అనాలిసిస్ చేశాను. 11 మంత్స్ తర్వాత నాకొక ప్యాటర్న్ తెలిసింది. హిస్టారికల్లీ ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రతి మ్యూచువల్ ఫండ్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌లోనే బిహేవ్ చేసింది. ఆ ఫండ్‌కి లాస్ట్ 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉండేది. ఆ ఫండ్ ఒక షార్ప్ రేషియో ఇండెక్స్ కంటే చాలా బాగుండేది. అండ్ ఆ ఫండ్ ఒక ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ మోర్ దెన్ 70% ఉండేది. ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో ఈ ప్యాటర్న్స్‌ని సాటిస్ఫై చేశాయో నెక్స్ట్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఈ ప్యాటర్న్‌ని సాటిస్ఫై చేయని ఫండ్స్ అన్నీ కూడా ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఫ్యూచర్‌లో. ఆ ఫండ్‌కి 5 స్టార్ రేటింగ్ ఉండొచ్చు, 10 స్టార్ రేటింగ్ ఉండొచ్చు, 20 స్టార్ రేటింగ్ ఉండొచ్చు. ఎన్ని స్టార్ రేటింగ్స్ ఉన్నా సరే ఈ ప్యాటర్న్ గాని ఆ ఫండ్ సాటిస్ఫై చేయలేదు అంటే ఫ్యూచర్‌లో ఆ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే మేము మోడల్ పోర్ట్‌ఫోలియోస్‌ని ఇంకా స్టాప్ చేస్తున్నాం. సో, ఫైనల్‌గా దీని మీద 40% డిస్కౌంట్ ఆఫర్ రన్ చేస్తున్నాం. ఈ వీడియోలో మోడల్ పోర్ట్‌ఫోలియోస్ ఏంటి? ఇందులో మేము ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం? దీన్ని మీరు ఎలా యాక్సెస్ చేయాలి? ఇందులో మీకు ఏమేం కవర్ అవుతాయి? ఇవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు 10th లోపు మోడల్ పోర్ట్‌ఫోలియోస్‌కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కొత్త వాళ్ళకి దీన్ని సెల్ చేయదలుచుకోలేదు ఇంకా. పాత వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో, మోడల్ పోర్ట్‌ఫోలియోస్‌లో మేము ఫండ్స్ సెలెక్ట్ చేయడానికి 3 పారామీటర్స్‌ని మెయిన్‌గా యూజ్ చేస్తాం. ఒకటి రోలింగ్ రిటర్న్స్, ఇంకొకటి ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ అండ్ ఇంకొకటి షార్ప్ రేషియో. బట్ మీకు డౌట్ రావచ్చు. ఈ పారామీటర్స్‌లో ఎక్కడ కూడా ఆల్ఫా చూడట్లేదు, ఎక్స్‌పెన్స్ రేషియో చూడట్లేదు, ఫండ్ మేనేజర్‌ని ఇంక్లూడ్ చేయట్లేదు. వితౌట్ ఫండ్ మేనేజర్ ఫండ్ రిటర్న్స్ అవ్వదు కదా! అలాంటప్పుడు ఎలా జస్టిఫైడ్ అని. యాక్చువల్లీ ఈ 3 పారామీటర్స్‌లో ఇవన్నీ కవర్ అవుతాయి. రోలింగ్ రిటర్న్స్, షార్ప్ రేషియో అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ ఈ 3 పారామీటర్స్‌కి ఇండివిడ్యువల్‌గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. జనరల్లీ మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆన్‌లైన్‌లో యావరేజ్ రిటర్న్స్ చూస్తారు. యావరేజ్ రిటర్న్స్ జస్ట్ 2 డేట్స్‌లో ఆ ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేసింది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఒక 5 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే 2025 ఫెబ్ ఫస్ట్‌ని ఈ ఫండ్ యొక్క ప్రైస్ తీసుకొని అండ్ 2020 ఫెబ్ ఫస్ట్‌ని ఈ ఫండ్ యొక్క ప్రైస్ తీసుకొని ఈ 2 డేట్స్‌లో ప్రైస్‌కి పర్సెంటేజ్ డిఫరెన్స్ కాలిక్యులేట్ చేస్తారు. అదే 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్. ఈ మిడిల్‌లో ఈ ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని మనకి ఎక్కడా కూడా తెలీదు. ఈ ఫండ్ సడెన్‌గా మంచి రిటర్న్స్ ఇచ్చిందా? లేదా కన్సిస్టెంట్‌గా మంచి రిటర్న్స్ ఇచ్చిందని యావరేజ్ రిటర్న్స్‌లో అసలు తెలియనే తెలీదు. బట్ అదే రోలింగ్ రిటర్న్స్ ఏం చేస్తుందంటే
ఎవ్రీ 3 ఇయర్స్ టైం పీరియడ్‌కి, ఎవ్రీ 1 ఇయర్ టైం పీరియడ్‌కి, ఎవ్రీ 5 ఇయర్ టైం పీరియడ్‌కి ఈ ఫండ్ అసలు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని మనకి క్లియర్‌గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఒక 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ గాని చూసినట్టయితే ఫెబ్ 6, 2020 నుంచి ఫెబ్ 6, 2023, సిమిలర్లీ ఫెబ్ 9, 2020 నుంచి ఫెబ్ 9, 2023 ఈ 3 ఇయర్స్ టైం పీరియడ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేసింది? ఇలా ఎంటైర్ డేటాలో డిఫరెంట్ 3 ఇయర్స్ టైం పీరియడ్‌లో ఈ ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని మనకి క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఈ గ్రాఫ్ చూస్తే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది దట్ నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ కేటగిరీ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అది కూడా కన్సిస్టెంట్‌గా ఇచ్చింది అని. బట్ అదే మనం కానీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక 1 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ గ్రాఫ్ గాని చూసినట్టయితే 2020 నుంచి 2021 టైం పీరియడ్‌లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కానీ, ఆ తర్వాత పెద్ద గ్యాప్‌లో రిటర్న్స్ ఇవ్వలేదు. అంటే ఈ ఫండ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ రిటర్న్స్ ఇచ్చింది కానీ, తర్వాత కన్సిస్టెంట్‌గా ఈ ఫండ్ ఆ రిటర్న్స్‌ని మెయింటైన్ చేయలేకపోయింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కంటే ఇండెక్సే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని పోస్ట్ 2021. సో, యావరేజ్ రిటర్న్స్‌లో ఇవన్నీ తెలియవు. కానీ రోలింగ్ రిటర్న్స్‌లో మనకి క్లియర్‌గా తెలుస్తుంది దట్ ఆ ఫండ్ కన్సిస్టెంట్‌గా రిటర్న్స్ ఇచ్చిందా? లేదా సడెన్‌గా రిటర్న్స్ ఇచ్చిందా అని. మనకి లాంగ్ టైమ్ పీరియడ్‌కి మంచి రిటర్న్స్ కావాలంటే కన్సిస్టెంట్ ఫండ్స్ కావాలి. ఓవర్‌నైట్ అచీవర్స్ కాదు. సిమిలర్‌లీ రిస్క్ పారామీటర్స్ చూసినప్పుడు మేము ఆల్ఫా కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, బీటా గానీ, షార్ట్-టర్మ్ రేషియో గానీ ఇవన్నీ చూడం. ఓన్లీ షార్ప్ రేషియో చూస్తాం. ఎందుకు ఓన్లీ షార్ప్ రేషియో చూస్తామంటే ఆల్ఫా కనిపెట్టిన వాళ్ళకి, స్టాండర్డ్ డీవియేషన్ కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రాలేదు. కానీ షార్ప్ రేషియో కనిపెట్టిన పర్సన్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. షార్ప్ రేషియోని విలియం షార్పీ 1966లో క్రియేట్ చేశారు. ఎందుకు మేము షార్ప్ రేషియోకి హైయర్ ఇంపార్టెన్స్ ఇస్తామంటే జనరల్‌గా ఒక మ్యూచువల్ ఫండ్ లేదా పీఎంఎస్ లేదా స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ ఒకటే చూస్తాం గానీ రిస్క్‌ని చూడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ ఒక సింగిల్ ఇయర్‌లో 100% ప్రాఫిట్ ఇచ్చింది. కానీ ఇదే ఇయర్‌లో 50% లాస్ కూడా అయ్యింది. వేరాజ్ ఇంకో మ్యూచువల్ ఫండ్ 100% ప్రాఫిట్ ఇచ్చింది. కానీ 30% లాస్ అయింది. రిటర్న్స్ పరంగా ఈ 2 ఫండ్స్ సేమ్ అయినా సరే, కానీ లాస్ పరంగా ఈ 2 ఫండ్స్ సేమ్ కాదు. సో, షార్ప్ రేషియో ఏం చెప్తుందంటే ప్రతి ఫండ్‌కి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఎక్కువ ఉండాలి అని. అంటే తీసుకున్న రిస్క్‌కి ఆ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. అలాంటి ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయని షార్ప్ రేషియో చెప్తుంది. మనం మ్యూచువల్ ఫండ్‌లో స్టాండర్డ్ డీవియేషన్ చూస్తాం గానీ, షార్ప్ రేషియో ఫార్ములాలో ఆటోమేటిక్‌గా స్టాండర్డ్ డీవియేషన్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో, స్పెసిఫిక్‌గా స్టాండర్డ్ డీవియేషన్ చూడక్కర్లేదు. సో, 2 పారామీటర్స్ కలిపి ఇందులో ఉన్నాయి కాబట్టి అందుకు షార్ప్ రేషియోకి మేము హైయర్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఆల్ఫా ఎందుకు చూడమంటే ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ ఫండ్ రిటర్న్స్ మైనస్ మార్కెట్ రిటర్న్స్. ఏదైనా ఫండ్‌కి ఇండెక్స్ కంటే రోలింగ్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఆ ఫండ్ యొక్క ఆల్ఫా పాజిటివే ఉంటుంది. స్పెసిఫిక్‌గా మళ్ళీ ఆల్ఫా చూడాల్సిన అవసరం లేదు. సో, రిటర్న్స్‌కి అండ్ రిస్క్ పారామీటర్స్‌కి నేను ఆన్సర్ చేశాను. బట్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో. యూజువల్లీ చాలామంది చెప్పేది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్ చూడాలి, ఫండ్ మేనేజర్ మంచోడా కాదా చూడాలి అని. కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ ఉంది. మీకు ఎప్పుడు కూడా ఒక ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని ఎక్కడా తెలీదు. మహా అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో తెలుస్తుంది. లేదు అంటే ఆ ఫండ్‌ని ఆ ఫండ్ మేనేజర్ ఎప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుంది. జస్ట్ బికాజ్ ఒక ఫండ్ మేనేజర్ 10 ఇయర్స్ నుంచి సేమ్ ఫండ్ మేనేజ్ చేస్తున్నారంటే తను మంచోడు అయిపోడు. ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ ఇన్వెస్టర్ మీకైనా నాకైనా సరే రిటర్న్స్ కావాలి. ఏ ఫండ్ మేనేజర్ అయితే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాడో ఆబ్వియస్లీ ఆ ఫండ్ మేనేజర్ మంచోడే అవుతాడు. నీలేష్ రాణా, రాజీవ్ ఠక్కర్, నికేత్ షా, రోహిత్ సింఘానియా వీళ్ళెవరూ కూడా బిఫోర్ 2010 ఎవరికీ తెలీదు. బట్ వాళ్ళ ఫండ్స్ మార్కెట్‌లోకి వచ్చాక, ఆ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాక ఆ ఫండ్ మేనేజర్స్ మంచోళ్ళయ్యారు. మార్కెట్‌లోకి ఒక కొత్త కంపెనీ వచ్చి ఒక మంచి ఫండ్ మేనేజర్‌ని హైర్ చేసినా సరే, తనకి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి తన ఫండ్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయరు. బట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తను కానీ మంచి రిటర్న్స్ ఇచ్చాడంటే ఆబ్వియస్లీ ఫండ్ మేనేజర్ మంచోడైపోతాడు. సో, ఫండ్ మేనేజర్ మంచోడా? చెడ్డోడా? ఐఐటీ చదివాడా? ఐఐఎం నుంచి వచ్చాడా? సీఎఫ్‌పీనా? సీఎఫ్ఏనా? డిగ్రీ చేశాడా? ఇంటర్ ఫెయిల్ అయిపోయాడా? ఇవన్నీ మేము చూడం. దీనికి ఆల్టర్‌నేట్‌గా మా దగ్గర ఒక పారామీటర్ ఉంది. ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ అని. ఈ పారామీటర్ మనకేం చెప్తుందంటే ఔట్ ఆఫ్ 100 డేస్ ఫండ్ ఇండెక్స్ కంటే ఎన్ని రోజులు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఎన్ని రోజులు ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని ఈ పారామీటర్ చెప్తుంది. ఏదైనా ఫండ్‌కి లాస్ట్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో ఛాన్స్ ఆఫ్ బీటింగ్ పారామీటర్ గానీ మోర్ దెన్ 70% ఉందంటే ఆబ్వియస్లీ ఆ ఫండ్ ఫ్యూచర్‌లో కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ పారామీటర్ 70% ఉంది అంటే ఆ ఫండ్ ఇండెక్స్ కంటే 70 డేస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని ఔట్ ఆఫ్ 100 డేస్. సో, ఇలాంటి కేస్‌లో ఆ ఫండ్ మేనేజర్ ఆబ్వియస్లీ మంచోడే. ఎందుకంటే తను కన్సిస్టెంట్‌గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాడు. సో, తన క్వాలిఫికేషన్ పక్కన పెడితే తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ఆబ్వియస్లీ తన మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఫండ్ మేనేజర్ గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడ్ చేయడానికి డేటా కావాలి. వితౌట్ ఎనీ డేటా ఫండ్ మేనేజర్‌ని గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేయలేం. ఇఫ్ ద డేటా ఈజ్ గుడ్ ఆబ్వియస్లీ ఫండ్ మేనేజర్ మంచోడే. స్పెసిఫిక్‌గా ఆ పేరు ఏంటో చూడక్కర్లేదు మనం. సో, మ్యూచువల్ ఫండ్‌లో మీరు 10 పారామీటర్స్ చూసినా, 20 పారామీటర్స్ చూసినా
ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ముందు నేను చెప్పిన పారామీటర్స్ని సాటిస్ఫై చేసే తీరాలి. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఈ పారామీటర్స్ని ఫాలో అవుతాం. అండ్ ఏ ఫండ్స్ అయితే ఈ పారామీటర్స్ని సాటిస్ఫై చేసాయో ఆ ఫండ్స్ మేము మోడల్ పోర్ట్ఫోలియోస్లో రికమెండ్ చేస్తాం. సో ఇది మేము ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేస్తామని. ఇప్పుడు ఫైనల్గా అసలు మోడల్ పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే, మోడల్ పోర్ట్ఫోలియోస్ మేము చిన్న సైజ్ ఇన్వెస్టర్స్ కోసం క్రియేట్ చేసాం. ఎవరైతే ఓన్లీ ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళ కోసం క్రియేట్ చేసాం. ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ అడ్వైస్, ఎక్కడో కూడా హ్యూమన్ అప్రోచ్ ఉండదు. ఇందులో యాజ్ పర్ రిస్క్ ప్రొఫైల్ మేము 5 పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసాం. అగ్రెసివ్, మోడరేట్, కన్సర్వేటివ్, మోడరేట్లీ అగ్రెసివ్, మోడరేట్లీ కన్సర్వేటివ్ అని. ఈచ్ పోర్ట్ఫోలియో 2,999 per year. కానీ మేము ఆఫర్ రన్ చేస్తున్నాం. మీరు చెక్అవుట్ దగ్గర ఫైనల్ 40 అనే కూపన్ ఎంటర్ చేస్తే మీరు 1850K పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మీరు ఏ పోర్ట్ఫోలియో బై చేసినా సరే ఫస్ట్ మీకు మీ రిస్క్ ప్రొఫైల్ తీసుకుంటుంది. డిపెండింగ్ ఆన్ మీ రిస్క్ ప్రొఫైల్ మీకు ఒక సూటబుల్ పోర్ట్ఫోలియో రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రెసివ్ పోర్ట్ఫోలియో బై చేశారు అండ్ యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ మీకు మోడరేట్ పోర్ట్ఫోలియో రికమెండ్ అయితే మీకు రికమెండేషన్లో మోడరేట్ పోర్ట్ఫోలియో సూటబుల్ అని చెప్తుంది. మీరు ఐదర్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియోకి కంటిన్యూ అయిపోవచ్చు లేదా మా రికమెండేషన్ ఫాలో అవ్వచ్చు. ప్రిఫరబుల్లీ మా రికమెండేషన్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీరు ఏదో ఒకటి ఫైనల్ చేశాక మీ పోర్ట్ఫోలియో అనేది ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత మీకు 4 ఇన్పుట్స్ అడుగుతుంది. మీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంత ఎస్ఐపి చేస్తారు అండ్ డెట్ ఫండ్స్ కావాలా వద్దా అని. మీకు ఎమర్జెన్సీ సేవింగ్స్ కోసం ఫండ్స్ కావాలంటే డెట్ ఫండ్స్ ఎస్ పెట్టండి. లేదు ఎమర్జెన్సీ సేవింగ్స్కి ఫండ్స్ అవసరం లేదంటే డెట్ ఫండ్స్ నో పెట్టండి. ఇక్కడ డిపెండింగ్ ఆన్ మీ ఇన్పుట్స్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా రికమెండ్ అవుతుంది. మీరు పేమెంట్కి ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మీరు సైన్ ఇన్కి యూజ్ చేసే ఈమెయిల్ ఐడి 2 సేమ్ అయి ఉండాలి. అప్పుడే మీకు యాక్సెస్ వస్తుంది. సెకండ్ థింగ్, ఇక్కడ మీకు ఏవైతే ఫండ్స్ రికమెండ్ అవుతున్నాయో అది నేను యూట్యూబ్లో చెప్పాను కాదు. కొన్ని ఫండ్స్ యూట్యూబ్లో ఉంటాయి, కొన్ని ఫండ్స్ యూట్యూబ్లో ఉండవు. ఎడ్యుకేషనల్ పర్పస్కి క్రియేట్ చేసే వీడియోస్కి అండ్ రికమెండేషన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఛానల్లో చూసే ఫండ్స్ మోడల్ పోర్ట్ఫోలియోస్లో రికమెండ్ అవ్వకపోవచ్చు. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ ఫండ్సే ఫాలో అవ్వండి. అండ్ ఇందులో ఫండ్స్ ఎలా రికమెండ్ అవుతాయంటే, ఈవెన్ దో మన ఇద్దరం సేమ్ పోర్ట్ఫోలియో బై చేసినా సరే నా ఏజ్ బట్టి, నా ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ బట్టి, నా ఎస్ఐపి అమౌంట్ బట్టి నాకు కొన్ని సెట్ ఆఫ్ ఫండ్స్ రికమెండ్ అవుతాయి. అండ్ మీ ఏజ్ బట్టి, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ బట్టి, మీ ఎస్ఐపి అమౌంట్ బట్టి మీకు వేరే సెట్ ఆఫ్ ఫండ్స్ రికమెండ్ అవుతాయి. ఇద్దరికి సేమ్ ఫండ్స్ రికమెండ్ అవ్వవు. సో చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసాం సో దట్ మీకు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అని. ఇందులో లంసమ్ అడ్వైస్ కానీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో రివ్యూస్ కానీ అవేం కవర్ అవ్వవు. ముందుగా చెప్పినట్టు ఓన్లీ ఎస్ఐపి కోసం క్రియేట్ చేసాం, అది కూడా స్మాల్ ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవ్వాలని. మోడల్ పోర్ట్ఫోలియోస్లో మీకు రెగ్యులర్గా చెప్పినట్టు 12 to 14% ఎలా రిటర్న్స్ రావు. మా ఎయిమ్ ఏంటంటే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ డెలివర్ చేయాలని. నిఫ్టీ 500 2024లో 17% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మా పోర్ట్ఫోలియోస్ నిఫ్టీ 500 కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆ లైవ్ డేటా మీరు గ్రాఫ్లో చూడొచ్చు. ఇందులో ఓన్లీ అప్ టు 6 ఫండ్సే రికమెండ్ అవుతాయి అండ్ అన్ని డైరెక్ట్ ఫండ్సే రికమెండ్ అవుతాయి, ఏవి కూడా రెగ్యులర్ ఫండ్స్ కాదు. మేము అడ్వైస్ చేస్తాం, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎనే ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మోడల్ పోర్ట్ఫోలియోస్ ఎందుకు ఆపేస్తున్నాం అంటే సెబీ రీసెంట్గా కొత్త రూల్స్ పెట్టింది మోడల్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఫాలో అవ్వాలి అని. సో రూల్స్ బట్టి ప్రోడక్ట్ కొంచెం కాంప్లెక్స్ అయింది. సో దట్స్ ద రీజన్ ఇంక దీన్ని ఆపేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేసుకోండి. టిల్ మండే ఆఫర్ ఉంటుంది. మీకు ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఆపేస్తున్నాం. సో తర్వాత మీరు అడిగినా సరే ఉండదు. అండ్ మీరు కానీ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మేము ఆ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి ఏ ఫండ్ ఎందుకు రిటర్న్స్ ఇవ్వట్లేదు, మీ పోర్ట్ఫోలియోలో ఏ ఫండ్ వల్ల మీకు తక్కువ రిటర్న్స్ వస్తున్నాయని క్లియర్గా చూపిస్తాం. అండ్ కంపేర్ టు నిఫ్టీ 500 ఇండెక్స్ మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చాయా లేదా తక్కువ వచ్చాయని చూపిస్తాం. పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకున్నాక మీకు అట్లీస్ట్ 1 to 2% ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. బికాజ్ అండర్ పర్ఫార్మింగ్ ఫండ్స్ సెల్ చేస్తే మీకు షూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సిమిలర్లీ మోడల్ పోర్ట్ఫోలియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు బై చేయాలంటే బై చేయొచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ for watching this video. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.